స్వర్గీయ ఎన్టీ రామారావు పిలుపు మేరకు రాజకీయ రంగ ప్రవేశం. 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. ఈ 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో రాజకీయంగా ఎందుకు గుర్తింపు రాలేదు? పార్టీ గుర్తించలేదా, లేక ఎవరన్నా అడ్డుకున్నారా? ఆమె ఎవరో కాదు, ధర్మవరం పట్టణానికి చెందిన ఒక చేనేత సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ. రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు మేడం? ఎందుకు రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మేడం? ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన సొంతంగా ఫోన్ చేసి, అమ్మా మీరు రాజకీయాల్లోకి రండి, కాబట్టి ఇమ్మీడియట్గా ధర్మవరం నుంచి హైదరాబాదుకు కదిలి రండి అని పిలిపిస్తే, అది చూసి నేను ఆకర్షితురాలనయ్యి నీ పార్టీలు ఇలాగే కంటిన్యూ అయినాను. మేడం, దాదాపుగా 40 సంవత్సరాలుగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ఈ రాజకీయ ప్రయాణం 40 సంవత్సరాల ఎందుకు మేడం ఒక ఎమ్మెల్యే ఒక్కసారిగా ఎమ్మెల్యే టికెట్ ఎందుకు రాలేదు మేడం? పార్టీ గుర్తించలేదా? అది మరి నేను $1000 ప్రశ్న, అది నా శాపము. అంటే మేడం పార్టీ గుర్తించలేదా? మీ సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేసిందా మేడం? మా సామాజిక వర్గం ఎటువంటి వాళ్ళంటే సామాజిక వర్గం మద్దతు ఉందా మీకు? లేదండి అని నేను చెప్పాలా. ఈరోజు మీడియా ద్వారా వాళ్ళ గురించి నేను లేదనే చెప్పాలా. వాళ్ళలో వాళ్ళకే ఐకమత్యం లేదండి. ఇక్కడ పార్టీ గుర్తించలేదనే చెప్పాలండి. కార్యకర్తగా నాతో పని చేయించుకున్నారు, నాకు రకరకాల పార్టీ పోస్టులు ఇచ్చినారు, నన్ను గుర్తించలేదండి పార్టీ. ఇన్ని రోజులు జయశ్రీ మేడం సైలెంట్గా ఉంది, ఇప్పుడే యాక్టివ్ ఎందుకు అవుతుంది? ఒక కసి ఉందండి నాకు. కాబట్టి 5 సంవత్సరాలు గెలిపించిన తర్వాత నోరు మూసుకొని భరించాల్సిందే. అట్లాంటప్పుడు మనలోనే మన జాతి వాడిని ఒకటి ఎందుకు చేసుకోకూడదు? మీలో ఐక్యత లేదు. 100 సార్లు అనండి ఆ మాట. ఎందుకు నన్ను చిత్తుగా ఓడగొట్టిరి. నాకు తెలుసు అవమానం పాలు చేస్తారని, మరింత భయంకరంగా అవమానం పాలు చేస్తారనుకోలేదు నేను. చేనేత మీటింగ్ అంతా కలిసి ఉండాలి, మనమంతా ఐక్యత ఉండాలి అంటారు. మరి రోజు పాట పాడుతున్నామండి. చేనేత మీటింగుల్లో పాట పాడుతున్నాము, బీసీ మీటింగుల్లో పాట పాడుతున్నాము. వాళ్ళలో చలనం వస్తే మరి ఏమన్నా నా చావు తర్వాత వాళ్ళలో చలనం వస్తుందేమో నాకు తెలియదండి. 2029లో బీసీల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రజలని, నా సోదరిమణులు వేడుకుంటాను ఏమంటే, ఇదే ఊపుతో రేపు ఏమైనా కానీ బీసీనే ఎమ్మెల్యే చేసుకుందాం. స్వర్గీయ ఎన్టీ రామారావు పిలుపు మేరకు రాజకీయ రంగ ప్రవేశం. 40 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం. పార్టీ సిద్ధాంతాల కోసం నిరంతరం పనిచేస్తుంది ఆమె. ఈ 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో రాజకీయంగా ఎందుకు గుర్తింపు రాలేదు? పార్టీ గుర్తించలేదా, లేక ఎవరన్నా అడ్డుకున్నారా? ఆమె ఎవరో కాదు, ధర్మవరం పట్టణానికి చెందిన ఒక చేనేత సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ. ఇప్పుడు మన సుమన్ టీవీతో ఉన్నాం. ఈ 40 సంవత్సరాల రాజకీయ ప్రయాణం ఎలా జరిగింది, ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మేడం నమస్తే మేడం. మీ హస్బెండ్ ధర్మవరం పట్టణంలోనే ఒక ప్రముఖ కంటి వైద్యుని, డాక్టర్. అలాంటి నేపథ్యంలో మీరు రాజకీయ పొలిటికల్ ఎంట్రీ ఎందుకు రావాలనుకున్నారు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా మేడం? నా పేరు సంకారపు జయశ్రీ. నిజం చెప్పాలంటే మాకు చెప్పుకోదగ్గ రాజకీయ నేపథ్యం లేదు. మా పెదనాన్న, నేనప్పుడు మా అమ్మ ప్రెగ్నెంట్గా ఉంది, నన్ను కడుపులో ఉన్నాను నేను. ఆ టైంలో మా పెదనాన్న గారు నేను మా అమ్మ కడుపులో ఉండగా ఎమ్మెల్యే అయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా నక్షత్రం గుర్తుతో ఎమ్మెల్యేగా వీవర్స్ కమ్యూనిటీ ద్వారా గెలిచారు. అది మా రాజకీయ నేపథ్యము. ఆ తర్వాత మేము వ్యాపార కుటుంబానికి చెందిన వాళ్ళము. ధర్మవరంలో అందరికీ తెలుసు. మేము 3 తరాలుగా మా తాత, మా నాన్న, మా బ్రదర్స్ అందరూ ఈ సిల్క్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. మా తాత ఫస్ట్ సిల్క్ ఇండస్ట్రీ ఫౌండరు. ఆ తర్వాత మా నాన్నగారు కొన్ని కారణాంతరాల వలన ధర్మవరంలో ఉన్న పొలిటికల్ పార్టీస్ ఎవరు వచ్చినా ధర్మవరంలో కంటెస్ట్ చేస్తున్నామంటే చౌదరి గారు,
మరి మాల్యవంతం ఆయన వాళ్ళు కంటెస్ట్ చేసినప్పుడు మా నాన్న వ్యూవర్స్ తరఫున టోటల్ మద్దతు ఇచ్చి వాళ్ళ గెలుపుకి తన సహాయ సహకారాలు అందించినారు. రాజకీయాల్లోకి మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు మేడం? ఎందుకు రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మేడం? నాకు రాజకీయంలోకి వచ్చే ఉద్దేశమే లేదు. నేను సాయిబాబా కాలేజీలో నేను సైన్స్ స్టూడెంట్గా గ్రాడ్యుయేట్ అయ్యాను. మా ఆయన డాక్టరు, ధర్మారంలో అప్పుడు గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఇది మా కుటుంబ నేపథ్యము. మాకు రాజకీయాలకు వచ్చే ఉద్దేశమే లేదు. కానీ అద్భుతంగా ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ధర్మారంలో ఉండే వీవర్స్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో, వీవర్స్కే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటే నేను ఈ సేవా కార్యక్రమాల్లో ఉన్నాను, యాక్టివ్గా సోషల్ వర్క్ చేస్తున్నాను. దానివల్ల ఆయన సొంతంగా ఫోన్ చేసి, అమ్మా మీరు రాజకీయాల్లోకి రండి, వీవర్స్ కమ్యూనిటీ తరఫున స్వర్గీయ ఎన్టీ రామారావు మీకు ఫోన్ చేశారండి. అందులో అబద్ధం ఏమి లేదు. ఆయన స్వయంగా ఫోన్ చేసి, అమ్మా మీరు రాజకీయాల్లోకి రండి, వీవర్స్ తరఫున టికెట్ ఇస్తున్నాను, మీరు చదువుకున్న మహిళ వీవరు కాబట్టి ఇమ్మీడియట్గా ధర్మవరం నుంచి హైదరాబాదుకు కదిలి రండి అని పిలిపిస్తే, ఆ రోజు భగవంతుడే ఫోన్ చేసినట్లు భావించుకొని నేను ఉబ్బి తబ్బిబ్బై నేను ఒక 10 కార్లతో జనాన్ని తీసుకొని నా భర్తను పిల్లల్ని తీసుకొని ఇమ్మీడియట్గా హైదరాబాద్కి వెళ్ళిపోయాను. నాచారంలో నేను ఇంచుమించు 10 రోజులు ఉన్నానండి. సూపర్ మేడం. మేడం, మొదటిసారిగా స్వర్గీయ ఎన్టీ రామారావు ఎప్పుడు కలిశారు మేడం? ఎలా ఉండేది మేడం? రిసీవింగ్ ఎలా ఉంటుంది? ఏమని పిలుస్తుంది మిమ్మల్ని స్వర్గీయ ఎన్టీ రామారావు? ఆయన చాలా సంస్కారవంతమైన వ్యక్తి. చనిపోయి ఏ లోకానం ఉన్నారు, స్వర్గలోకానే ఉన్నారని భావిస్తున్నాను. చాలా సంస్కారంగా ఎటువంటి వ్యక్తినైనా ఏమండి మీరు గారు అనే పిలిచేవాళ్ళు. తన వయసులో నేను ఎంతో చిన్నదాన్ని అయినా జయశ్రీ గారు బాగున్నారా, ఎప్పుడు వచ్చారా అండి మీరు అని పలకరించేవారు. చాలా గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఆయన. ఆయన ఉన్నతత్వానికే నేను సినిమా యాక్టర్గా కంటే కూడా వ్యక్తిగా ఆయన్ని నేను చూశాను. నేను పర్సనల్గా చూశాను ఆయన వ్యక్తిత్వాన్ని, మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చూసినాను. ఆయనతో ఉన్న ఆ పరిచయంలో అతను తపన, బీదల పట్ల తపన, బీసీల పట్ల తపన, మహిళల పట్ల తపన నేను చూశానండి. అది చూసి నేను ఆకర్షితురాలనయ్యి నీ పార్టీలు ఇలాగే కంటిన్యూ అయినానండి. ఎన్టీఆర్ గారి శిష్యురాలుగానే నేను కంటిన్యూ అయినాను. ఆయన సిద్ధాంతాలను నమ్మే అదే బాటలోనే నేను నడిచానండి. మేడం, దాదాపుగా 40 సంవత్సరాలుగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారు మీరు. ఈ రాజకీయ ప్రయాణం 40 సంవత్సరాలు ఎందుకు మేడం ఒక్కసారిగా ఎమ్మెల్యే టికెట్ ఎందుకు రాలేదు మేడం? పార్టీ గుర్తించలేదా? అది ఒక బీసీ సామాజిక వర్గానికి, ఒక చేనేత సమాజ వర్గానికి చెందిన వారు దాదాపుగా పట్టణంలోనే దాదాపుగా 60% పైగా మీ ఓట్లు ఉన్నాయి. ఇన్ని దగ్గరగా ఉన్న మీరు ఎందుకు టికెట్ ఇంతవరకు తెచ్చుకోలేకపోయారు మేడం? అది మరి నేను $1000 ప్రశ్న. అది నా శాపము, ధర్మారం వారి దురదృష్టము. నేను అనేదాన్ని శాశ్వతం కాదు. ఇక్కడ నేను ఒక్కసారి వీవర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఎమ్మెల్యే అయ్యి ఉంటే తప్పక ఈ వీవర్స్కు బాట పడిండేది. వీవర్స్ ఎంతో సుఖంగా, శాంతిగా ఈ పొలిటికల్ జర్నీ చేసి ఉండేవాళ్ళు. మరి ఎందుకో మరి వాళ్ళు వ్యాపారస్తులైనందువలనో అప్పుడు మా ధర్మారంలో మీకు తెలిసినే ఉంటుంది, ఇన్ బిట్వీన్ తాడిపత్రి అండ్ ఈ పెనుగొండ మధ్యలో మా ధర్మారము శాండ్విచ్ అయ్యింది, ఫ్యాక్షన్లకు ఆలవాలమైంది. ధర్మారం ప్రజలు ఎంతో సుఖశాంతులతో బతికే చాలా సౌమ్యులు. అటువంటి ధర్మారంలో ఫ్యాక్షన్కు ఆలవాలమయ్యి అందరూ ఫ్యాక్షనిస్టులు అందరూ ధర్మారాన్ని ప్లాట్ఫామ్ చేసుకొని విచ్చలవిడిగా యథేచ్ఛగా వాళ్ళ రాజ్యం వెళ్తున్న పరిస్థితుల్లో నేను ఒక ఆడమ్మాయిని, మైల్డ్ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని, వీవర్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన దాన్ని, నేను ఈ రాజకీయ ప్రతిపత్తి కోరుతూ టికెట్ కోసం ప్రయత్నం చేస్తే
ఈ రాజకీయ ప్రతిపత్తి కోసము నా జాతి ఇంకా తర్వాత రాజకీయాలలో మనుగడ కోసము నేను ప్రయత్నం చేస్తే నేను ఈ మీడియా ద్వారా చెప్పాలా, నేను ఫెయిల్ అయ్యానండి. నా 35 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో నేను ఒక మానవతావాదిని కాగలిగినాను, ప్రజలకు అందుబాటులోనే ఉండగలిగినాను. ఈ పొద్దు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితేనేమి, మీ మీడియా వాళ్ళ రిపోర్ట్స్ అయితేనేమి తీసుకుంటే నేను తెల్ల కాగితం లాంటి దాన్ని, ఒక్క మరక లేదు నా మీద. మరి ప్రజలు తెల్ల కాగితం లాంటి వాళ్ళని ఎందుకు స్వీకరించరో, ఒక మరక లేకోకుండా వాళ్ళకి సేవ చేయాలని వచ్చే వాళ్ళని ఎందుకు స్వీకరించారో అనే క్వశ్చన్కి ఆన్సరు నాకు దొరకలేదండి. అంటే మేడం పార్టీ గుర్తించలేదా, లేక ఎవరన్నా మీ వాళ్ళు అడ్డుకున్నారా? మీ సామాజిక వర్గం మీకు సపోర్ట్ చేసిందా మేడం? మా సామాజిక వర్గం ఎటువంటి వాళ్ళంటే తెలుగుదేశం పార్టీ అంటే వీరాభిమానం. తెలుగుదేశం పార్టీ కోసం ఏమైనా చేస్తామనేంత వీరాభిమానులు. ఆ రోజు నేను 87 నుంచి మొదలుపెట్టిన నా జర్నీలో నేను చేసిన పనికి, నేను చేసిన కృషికి జనంలో నుంచి స్పందన బాగా వచ్చింది. ఆ రోజుల్లో తెలుగుదేశం 100% గెలవగలిగే స్థితికి తీసుకొచ్చినాము. ఆ విధంగా వర్క్ చేసినాము. నేనైతేనేమి, నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చనిపోయినారు, కొంతమంది రాజకీయాల్లో నుంచి విరమించుకున్నారు. వాళ్ళందరికీ నేను మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలపాలా. మేము చాలా కష్టపడినాము. ధర్మారంలో తెలుగుదేశంకు ఒక విధమైన గేజ్ తేవడము, ఒక గర్వంగా ఎవరైనా తెలుగుదేశం పార్టీలో నేను మెంబర్ని చెప్పుకునేదానికి గర్వంగా భావించుకునే పద్ధతిలో మేము తెలుగుదేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయినాము. కానీ దురదృష్టం ఏమంటే ఆ రోజున్న ఫ్యాక్షన్ అయితేనేమి, వీళ్ళు సౌమ్యులు కావడం అయితేనేమి, వీళ్ళు మొగ్గు చూపలేనందువల్ల ఇది ఎట్లుందంటే పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది అనే సామెత మాకు సరిగ్గా సరిపోతుందండి. వాళ్ళు టికెట్ ఇస్తే వీళ్ళందరూ తప్పక ఓట్లేస్తారు. వాళ్ళు టికెట్ ఇవ్వకపోతే వీళ్ళు ఓట్లు వేయరు. వాళ్ళేమన్నారు, మేము టికెట్ ఇవ్వాలంటే మీ వాళ్ళందరూ ఏకతాటి మీద రావాలా అన్నారు. సో ఈ రెండు మీ వాళ్ళ మద్దతు ఉందా మీకు? నా వాళ్ళ మద్దతు ఉందా? మద్దతు ఉందా మీకు? లేదండి అని నేను చెప్పాలా. ఈరోజు మీడియా ద్వారా వాళ్ళ గురించి నేను లేదనే చెప్పాలా. వాళ్ళలో వాళ్ళకే ఐకమత్యం లేదండి. నేను గత 30 సంవత్సరాల నుంచి నేను తొగటి వీర క్షత్రియ, నేను అధ్యక్షురాలిని, ఈ పొద్దు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. తీవ్రంగా కృషి చేస్తున్నాను వాళ్ళని ఏకతాటి మీదకి తీసుకొచ్చేదానికి, వాళ్ళు ఉండే భయాలు పోగొట్టేదానికి. వాళ్ళు ముందుకు నేను అంటున్నాను, మీ ఫ్యామిలీలో 3 ఉన్నారనుకో, ఒక్కరిని రాజకీయంగా పంపించండి, మిగతా 2 వ్యాపారాలు చేసుకోండి. ఒక్కరు పోరాడితే పోయేది ఏమి లేదు. మనది మనం సంపాదించుకుందాం. నేల మనది, డబ్బులు మనది, ఓట్లు మనవి, అన్నీ మనవే. సీటు మాత్రం మనది కాదు. ఎవరో హైజాక్ చేస్తున్నారు, ఎక్కడి నుంచో వస్తున్నారు. ధర్మారంలో మా సీటును హైజాక్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలు జరిగిన తంతు ఇదేనండి. ఈ మోసానికే మేము బలైనామండి. అవతల పార్టీ వాళ్ళు ఓసీలకే ఇస్తారు, యువతల పార్టీ వాళ్ళు ఓసీకే ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే మాట అడిగినాను, మీకు ఇన్ని నియోజకవర్గాల్లో గెలుస్తారు, ఈ ఒక్క నియోజకవర్గం పోతే మీకు పోయేది ఏం లేదండి, ప్రయోగాత్మకంగా నాకు ఇవ్వండి, నేను ఓడిపోయేదానికి సిద్ధంగా ఉన్నానని కూడా అడిగినాను. మరి ఇంత సుదీర్ఘ ప్రయాణం చేశారు మీరు, కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ వల్ల కనీసం ఒక ఎమ్మెల్సీ ఎందుకు తెచ్చుకోలేకపోయారు మేడం మీరు? ఆ దురదృష్టాన్ని నేను ఏ విధంగా నాకు చెప్పాలో నాకు తెలియదు. నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. బాలకృష్ణ గారితో పరిచయం ఉంది. ఎన్టీఆర్ గారితో ఉన్నప్పుడు రోజుల్లో అందరూ మీరు ఎన్టీఆర్కి ఏమవుతారో అని అందరూ నన్ను అడిగేవాళ్ళు. తమ్ముడు, నేను ఏమీ కాను ఎన్టీఆర్కి, ఆయన భక్తురాలని, ఆయన శిష్యురాలని, నేను ఒక కార్యకర్తనని చెప్పేదాన్ని. మరి ఏ కారణాల వల్ల వీళ్ళు స్వీకరించలేదో, మేము బీసీలమని స్వీకరించలేదా, మేము వీవర్స్ అని స్వీకరించలేదా, మేము సౌమ్యులము, పోరాడము, మేము హర్తాళ్ళు చేయము, ఓటు వేయకోకుండా బెదిరించము అని మాకు సీట్లు ఇవ్వలేదా? తెలియదండి. పార్టీ సపోర్ట్ చేసి అప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఖుద్దుగా సపోర్టు చేస్తే ధర్మారంలో ఉండే ఈ రాజకీయ పరిస్థితుల్లో కూడా నేను గెలవగలిగిండేదాన్నండి. నేను మరీ అంత
ఇదేం కాదు. అందరూ నన్ను ఏమన్నారు, నేను కిడ్నాప్ చేస్తారన్నారు. నన్ను కిడ్నాప్ చేసేంత స్థితిలో లేను నేను. నాకు కుటుంబ చరిత్ర ఉంది. అంటే ఇక్కడ పార్టీ గుర్తించలేదా? ఇక్కడ పార్టీ గుర్తించలేదనే చెప్పాలండి. అవును. కార్యకర్తగా నాతో పని చేయించుకున్నారు, నాకు రకరకాల పార్టీ పోస్టులు ఇచ్చినారు. నన్ను గుర్తించలేదండి పార్టీ. నేను ఇంత విధేయంగా ఇన్ని సంవత్సరాలు, నిజం చెప్పాలంటే నా పిల్లలు పరీక్షలు, వాళ్ళకి ఇవి పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగే రోజుల్లో ఆడ పార్టీ మీటింగ్ ఉందంటే వాళ్ళని అట్లే వదిలిపెట్టేసి నేను పార్టీ మీటింగ్కు పోయినాను. ఈ రోజు నా పిల్లలు బ్లేమ్ చేస్తున్నారు. నువ్వు ఎంత కీలకమైన పరిస్థితులు మాకున్నా, కుటుంబంలో ఉన్నా, పిల్లలని కూడా అనుకోకుండా చిన్న పిల్లలను మమ్మల్ని వదిలిపెట్టి పార్టీ కోసం పోయినావు కదా, ఆ పార్టీ నీకు ఏమి ఇచ్చింది? ఇంకా పార్టీని పట్టుకొని ఎందుకు ఎలాడుతున్నావు? ప్రజలకి సేవ చేసుకో, పార్టీనే నీకు కావాలా అంటారు. నేను ఒకటే మాట అన్నాను, అది నా పుట్టినిల్లు. సూపర్. ఎటువంటి వాళ్ళకన్నా కానీ అది నా పుట్టిల్లు, నాకు జన్మనిచ్చింది. ఇప్పటికీ ఏమన్నా మీకు ఆశ ఉంది మేడం? నాకు ఏ ఆశ లేదండి. వస్తుంది. నాకు ఏ ఆశ లేదు. కనీసం ఎమ్మెల్యే టికెట్ 29లో వస్తుంది, లేకుంటే ఎమ్మెల్సీ వస్తుంది, పోస్ట్ ఏమైనా వస్తుంది? నేను ఇప్పుడు బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలనైనాను. పోతే పోనీ బీసీ ప్రజలకన్నా సేవ చేసుకుందాం. వాళ్ళు చాలా అట్టడుగునున్నారు. నేను ఫైనాన్షియలీ నేను బీసీనే, ఆ అట్టడుగుని చెందిండేదాన్ని. నేను కూడా దేవుని దయ వలన ఫైనాన్షియలీ ఫార్వర్డ్ అయినాను నేను. సో ఎంతో కొంత నేను నా బీసీలకు సహాయం చేయగలుగుతానన్న ఉద్దేశంతో నేను ఈరోజు. మేడం ఇంకొకటి మేడం, ఇన్ని రోజులు జయశ్రీ మేడం సైలెంట్గా ఉంది, ఇప్పుడే యాక్టివ్ ఎందుకు అవుతుంది? రాష్ట్ర బీసీ మహిళా అధ్యక్షులుగా బీసీ సమస్యలపై ఉద్యమాలు చేస్తుంది, రిలే నిరాహార దీక్ష చేస్తుంది. ఎందుకు మేడం ఇప్పుడు యాక్టివ్ అయ్యారు? బీసీ సమస్యలపై ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఒక కసి ఉందండి నాకు. ఇది మీడియా ఎదురుగా చెప్పితే మంచిదో కాదో నాకు తెలియదు. నేను ఒక బీసీగా, ఒక వీవర్గా ఒక 30 సంవత్సరాలు నేను అహర్నిశము పోరాడి, అహర్నిశము ఎదురు చూసి మోసపోయాను. కరెక్ట్ పదము మోసము, ఓడిపోయాను, లేకపోతే వెనక్కి తోయబడినానో నాకు తెలియదండి. ఇది చూసిన తర్వాత కనీసము నేను ఈ స్థితిలో ఉన్నాను కదా, కొంచెము ఫైనాన్షియలీ ఫార్వర్డ్, నేను ఇంత అనుభవం ఉంది కదా, నా అనుభవంతో ఇంకా కొంతమంది మహిళల్ని, కొంతమంది బీసీ సోదరులని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయాలని ఈ వయసులో నేను డే అండ్ నైట్ యాక్టివ్గా తిరుగుతున్నానండి. జయశ్రీ మేడం రాజకీయాలకు పూర్తిగా యాక్టివ్ కావడానికే బీసీ కార్డు ఉపయోగిస్తుంది అని పబ్లిక్ టాక్ మేడం. దానిపై మీరు కామెంట్ ఏమంటారు మేడం? మీకు తెలుసునో లేదో, రాష్ట్రంలో అంటే ఏ జిల్లాకు పోయినా, ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా కనీసం నలుగురు నువ్వు జయశ్రీ కదా అని పలకరించేంత పరిచయాలు నాకున్నాయి. ఆ ఎన్టీఆర్ దయ వలన, ఆ రోజు నేను చేసిన పని వలన ఏ జిల్లాలో ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా వన్ వే అదర్ వే నన్ను గుర్తించి నన్ను పలకరిస్తున్నారు. అట్లాంటి దాన్ని నేను బీసీ ఉద్యమాల్లోకి వచ్చి బీసీ అధ్యక్షురాలయ్యి నేను కొత్తగా తెచ్చుకుంటే పరపతి ఏం లేదండి. 29లో బీసీలకు ఇస్తే నిలబడాలని, ఎమ్మెల్యేగా ఏమైనా నిలబడాలి ఆశ ఏమన్నా మీకు? ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు నాకు. నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళే వచ్చి జయశ్రీ మేడం యాక్టివ్ అవుతుంది అని అనుకుంటున్నారు. తాంబూలంలో పెట్టి బీఫామ్ తీసుకొచ్చి అమ్మా నీకే టికెట్ అన్నా కూడా ఈ రోజు మీడియా ఎదురుగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను టికెట్ తీసుకోను. మరి ఎందుకు బీసీల సమస్యలపైన అంత ఉద్యమాలు అన్ని దీక్షలు చేస్తున్నారు? నా బీసీ సోదరులు పాపం నేను పడిండే కష్టాలు వాళ్ళు పడకూడదు, వాళ్ళ కొంచెం వాళ్ళ మార్గము సుగమం చేద్దామనే ఉద్దేశంతో నా అనుభవాలతో వాళ్ళ ముందుకు తీసుకుపోదాము ఒక కసి మీద ఉన్నానండి. కనీసం రాష్ట్రంలో బాగా పనిచేసి నియోజకవర్గాల్లో ఎదిగి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవాలని కృషి చేస్తున్న వాళ్ళని ఒక 10 మందినన్నా బీసీలని ఎమ్మెల్యేలు చేసుకుందామని కృషి చేస్తున్నానండి నేను. కాబట్టి 5 సంవత్సరాలు గెలిపించిన తర్వాత నోరు మూసుకొని భరించాల్సిందే. అట్లాంటప్పుడు మనలోనే మన జాతి వారిని ఒకని ఎందుకు చేసుకోకూడదు? మీలో ఐక్యత లేదు. 100 సార్లు అనండి ఆ మాట. 100 సార్లు అనండి ఆ మాట. ఎందుకు ఒక అంటే బ్యాక్వర్డ్ అంటే ఇదేనేమో, వెనకబాటుతనం అంటే ఇదేనేమో. మీలో ఐక్యత ఉంటే ఎప్పుడో మీ వాళ్ళు ఎమ్మెల్యే అవ్వరు. అవును, నేను అవుతారు.
నేను మీరు అప్పుడు ఎవరు? నేను ఇక్కడ మీకు చిన్న 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 బిట్టు చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు ధర్మారంలో ఉండే ప్రజలందరూ ముక్త కంఠంతో ర్యాలీలుగా ఒక 20,000 మంది రోడ్లంతా పట్టుకోకుండా తిరిగిన తర్వాత ఒక శంఖారావం అని ఊది మనలో నుంచి ఒకరిని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేపిస్తాము, ఎవరు 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 అని ఎతికినప్పుడు అదిగో జయశ్రీ ఆడుంది, జయశ్రీకి ఇద్దాం పట్టండి అంటే నాకు తెలుసు నన్ను బలిపీఠం ఎక్కిస్తున్నారు, గొర్రెని చేసిన మళ్ళీకి దండేసి అని. అయినా నేను ఆ బలిపీఠం ఎక్కే ముందు వాళ్ళకి చెప్పినాను, నేను సిద్ధంగా ఉన్నాను బలిపీఠం ఎక్కేదానికి, మీరు సిద్ధంగా ఉన్నారా నాకు ఓటేసేదానికి? నేను గెలవను, నాకు తెలుసు. బల ప్రదర్శన ఇది, మన స్ట్రెంత్ ప్రదర్శన. కనీసం 25 నుంచి 30,000 ఓట్లు వేసుకోండి అయ్యా. రేపు ప్రొద్దున నేను కాదయ్యా, మీరు ఎవరైనా కూడా ఈ బరిలో నిలబడే సత్తా వస్తుందయ్యా అని చెప్తే బల ప్రదర్శన పిచ్చిది. ఏందో బల ప్రదర్శన అంటుంది, ఏందో స్ట్రెంత్ చూపించుకోవాలంటుంది. గెలవనా మాకు ఎందుకయ్యా ఓట్లు వేయాల మనము? ఇది వాళ్ళ అవగాహన, ఇది వాళ్ళ రాజకీయ అనుభవము. నన్ను చిత్తుగా ఓడగొట్టిరి. నాకు తెలుసు అవమానం పాలు చేస్తారని. మరింత భయంకరంగా అవమానం పాలు చేస్తారనుకోలేదు నేను. భయంకరంగా అవమానం పాలు చేసి దానికి కర్త కర్మ క్రియ నా కులమే, ఎవరో కాదు, నా కులమే. నా చేనేత సామాజిక వర్గం మీకు సపోర్ట్ లేదు. నాకే కాదు, ఎవరికి సపోర్ట్ చేయరు వాళ్ళు. ఎవరు సపోర్ట్ చేసుకుంటే స్టేజ్లో లేరు. ఈ మీడియా ద్వారా ఎందుకు ఇంత కసిగా, ఇంత నిజాలు, ఇంత ఓపెన్ గా మీ చేనేత మీటింగ్ లో అంతా కలిసి ఉండాలి, మనమంతా ఐక్యత ఉండాలి అంటారు. మరి రోజు పాట పాడుతున్నామండి. చేనేత మీటింగ్ లో పాట పాడుతున్నాము, బీసీ మీటింగ్ లో పాట పాడుతున్నాము, తొగటవీర క్షత్రియ దాంట్లోనూ పాట పాడుతున్నాం. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు మాదిరి పాట పాడుతూనే ఉన్నాను నేను. వాళ్ళు చలనం వస్తే మరి ఏమన్నా నా చావు తర్వాత వాళ్ళలో చలనం వస్తుందేమో నాకు తెలియదండి. నేను బతికినంత వరకు వీళ్ళలో చలనం రాదు, వీళ్ళలో లీడర్షిప్ కోసం పోరాటం ఉండదు, వీళ్ళలో ఐకమత్యం ఉండదు. నాలాంటి ఒక మహిళను వాళ్ళు జీర్ణం చేసుకునే స్థితిలో కూడా లేరండి. ఇంకా వాళ్ళలో వెనకబాటుతనము, చదువు లేనితనము, సంస్కారం లేనితనం ఉంది. అది ఏంది, ఆడది ఏంది, రాజకీయాల్లోకి వచ్చేది ఏంది, ఎమ్మెల్యే అవుతాననేది ఏంది, బుద్ధిలేంది అని చెప్పి నన్ను భావించుకొని నన్ను పక్కన పెట్టారేమో. మేడం, 2029లో బీసీల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము 50 సంవత్సరాల తర్వాత కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ధర్మారంలో మేముగా ఎవరు నిలబడడానికి ముందుకు రాకోకుండా అలో లక్ష్మణాన్ని బాధపడుతున్న రోజుల్లో మమ్మల్ని రక్షించేదానికన్నట్టు సత్యకుమార్ గారు ఎక్కడి నుంచో వచ్చినారు. వస్తే మాకు దొరికిన ఆలంబనను వదులుకోలేదు. ఆయనకు విశ్వాసం ఉన్నాదో లేదో తెలీదు. మాకు 100% విశ్వాసంతో ఆయన గెలిపించుకుంటామని కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు రే వచ్చినోడు మన బీసీరా, గెలిపించండిరా, బీసీ గేట్లను తెరవండిరా. ఈ గేట్లు ఈ పొద్దు తెరుచుకోలేకపోతే బీసీ గేటు శాశ్వతంగా మనము బీసీ గేట్లను తెరుచుకోలేము. అది చైనా వాళ్ళ మాదిరి పెరిగిపోతుంది అంతే. వేరే వాళ్ళకే రాజ్యాంగం ఉంటుంది, మనం ఊరికనే చూస్తూ ఉంటాము. కాబట్టి పోరాడదాం పట్టండి అన్నాము, పోరాడినాము, ఆయన తెచ్చుకున్నాం. కాబట్టి మాకు ఒక హోప్ వచ్చింది, ఆయన్ని గెలిపించే దాని ద్వారా ఒక హోప్ వచ్చింది. మేమందరము ఏకతాటి మీదకి నిలబడితే ఏమైనా చేసుకోగలుగుతామన్న హోప్ వచ్చింది. ఆ హోప్తోనే నా ధర్మారము ప్రజలని, నా సోదరీమణులు వేడుకుంటాను ఏమంటే ఇదే ఊపుతో రేపు ఏమైనా కానీ బీసీనే ఎమ్మెల్యే చేసుకుందాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఫస్ట్ నేను ఇంట గెలిచి రచ్చ గెలిసల్లా. ధర్మారంలో నేను ఎమ్మెల్యేకి చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీలలో నుంచి అందరినీ ఎమ్మెల్యేలు చేసుకుంటానడము కొంచెము హాస్యాస్పదంగా ఉంటుంది. దయచేసి అందరూ సహకరించండి. నేసేవాళ్ళు అంటే వీవర్స్ అంటే ఎవరో కాదు, బీసీలో భాగమే. 134 జాతులు ఉన్నాయి, వాళ్ళలో ఈ వీవర్స్ కూడా ఒక జాతి. కాబట్టి అందరం ఏకతాటి మీద నిలబడి ధర్మారంలో బీసీ క్యాండిడేట్ని తెచ్చుకుందాము. రాష్ట్ర వ్యాప్తంగా గెలవగలిగిన అవకాశం ఉన్న వ్యక్తులు అందరినీ తెచ్చుకుందామండి. ఇదే నేను నా ప్రజలని, ధర్మారంలో ఉండి బీసీ సోదరులని, బీసీ సోదరీమణులని రిక్వెస్ట్ చేస్తున్నా. నడుము కట్టండి, ముందుకు రండి, పోరాడి పొందుదాం.